హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 70ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరో నువ్వు నేను ఎనిమిస్ మాత్రమే, మనం ఇద్దరము ఎప్పటికీ ఒకటి కాలేము, నా చేతిలోనే నువ్వు చనిపోవాలి అని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ మార్చలేరు అని హీరో అనేసి హీరోయిన్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క డెమాన్ కింగ్ వార్గార్డ్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా మార్చి ఫైట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరి మీదకి ఒకరు కత్తిని తీసుకొని రావడంతో హీరో కత్తి హీరోయిన్ గుండెల్లో దిగిపోతుంది. హీరో చేతితో చనిపోవడమే హీరోయిన్ యొక్క తలరాత. ఇప్పుడు హీరోయిన్ కత్తి హీరో గుండెల్లో లైట్ గా దిగుతుంది. వీళ్ళిద్దరు ఇలా చేస్తూ ఉండడాన్ని చూసి డెమాన్ కింగ్ ఆపుదామని వస్తూ ఉంటే అంతలో వార్గార్డ్ దాన్ని గమనించి ఒక పవర్ తో డెమాన్ కింగ్ ని అటాక్ చేస్తున్నాడు. అప్పుడు డెమాన్ కింగ్ నేరుగా వెళ్లి భూమి మీద పడిపోతున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ వెళ్లి పడిన దగ్గరే ప్రెసెంట్ ఉన్న డెమాన్ కింగ్ కింద పడిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడున్న డెమాన్ కింగ్ చనిపోయిన మన డెమాన్ కింగ్ కి ప్రాణం పోసి కాపాడుతున్నారు. ఇప్పుడు అతను నేను ప్రాణాలతో ఉండను అనే విషయం నాకు బాగా తెలుసు, నా తర్వాత నువ్వే ఈ డెమాన్ లోకాన్ని పాలించాలి, అలానే ఈ ఫీనిక్స్ పక్షిని కాపాడడమే నీ మెయిన్ బాధ్యత అని అంటూ ఉంటే అది విని డెమాన్ కింగ్ మీరు బాధపడకండి, నేను తనని కాపాడుతాను, ఎందుకంటే తను నా చెల్లెలు, తనని కాపాడడం నా బాధ్యత అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పాత డెమాన్ కింగ్ గాలిలో కలిసిపోతున్నాడు. ఇప్పుడు మన డెమాన్ కింగ్ పైకి లేచి కూర్చొని యాన్యు నీ మీద కన్ఫర్మ్ గా పగ తీర్చుకుంటాను, జరిగిన అన్నిటికీ నువ్వు ఒక రోజు సమాధానం చెప్పి తీరాల్సిందే అని కోపంగా అంటున్నాడు. ఇప్పుడు హీరోని అలానే వార్గార్డ్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు వార్గార్డ్ ఇక మీదట ఫీనిక్స్ పక్షి గురించి బాధపడనవసరం లేదు, ఎందుకంటే ఇంకా 1000 సంవత్సరాల తర్వాతే ఫీనిక్స్ పక్షి మళ్లీ పుడుతుంది, అప్పుడు కూడా నువ్వే తనని చంపాలి అని అంటున్నాడు. అది విని హీరో ఓకే అనేసి ఇప్పుడు స్వర్గానికి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ హీరోయిన్ ని వెతుక్కుంటూ వస్తున్నాడు. అదేంటి అంటే హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోయిన్ ప్రాణశక్తి హుర్రాంగ్ లాగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ ఆ హుర్రాంగ్ ని చేతిలో పట్టుకుని నేను నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అనేసి దాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో ఎప్పటిలాగానే హీరోయిన్ బొమ్మని చెక్కుతూ ఉన్నాడు. అప్పుడక్కడికి స్వర్గరాజు వస్తున్నాడు. వచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చి ఇదిగో ఈ టాబ్లెట్ ని వేసుకుంటే నీ గుండెల్లో తగిలిన గాయం మానిపోతుంది అని అంటున్నాడు. యాక్చువల్ గా అది గాయాన్ని మాన్పించే టాబ్లెట్ కాదు, అది హీరో యొక్క జ్ఞాపకాలన్నిటిని చెరిపేసే టాబ్లెట్. ఇప్పుడు హీరో ఆ టాబ్లెట్ ని వేసుకోగానే అన్నిటినీ తను మర్చిపోతున్నాడు. ఇప్పుడు అక్కడికి వార్గార్డ్ వచ్చి ఇదిగోరా టాబ్లెట్, ఈ టాబ్లెట్ వేసుకో, నీ గుండెల్లో గాయం త్వరగా మానిపోతుంది అని టాబ్లెట్ ఇస్తూ ఉంటే ఏంట్రా అందరూ టాబ్లెట్స్ వర్షం కురిపిస్తున్నారు అనేసి ఆ టాబ్లెట్స్ ని తీసి పక్కన పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ గతాన్నంతా చూస్తూ ఉంది. గత జన్మలో కూడా హీరోనే తనని చంపాడు అన్న నిజం తనకి తెలిసిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఇక్కడ జరిగిందంతా నేను నమ్మలేకపోతున్నాను, అంతా ఒక కలలాగా ఉంది అని అంటూ ఉంటే అది విని డెమాన్ కింగ్ ఇదంతా కల కాదు, ఇదే జరిగిన నిజము, ఈ జన్మలో కూడా తనే నిన్ను చంపబోతున్నాడు అని డెమాన్ కింగ్ అంటూ ఉంటే అది విని హీరోయిన్ లేదు ఇదంతా నిజం కాదు, నేను నీ చెల్లెల్ని కాను, ఏదేమైనా నేను ఇప్పుడు వెళ్లి యాన్యుని మీట్ అయ్యి మాట్లాడబోతున్నాను, నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలి అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని డెమాన్ కింగ్ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. స్వర్గంలో హీరో తన ఫ్యామిలీతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ హీరోకి అలానే కుకింగ్ గార్డ్ కి పెళ్లి చేయాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఒక అమ్మాయి ఫ్లవర్స్ ని తీసుకుని వస్తుంది. ఆ ఫ్లవర్స్ ని చూడగానే ఆ స్వర్గరాణి యాన్యు నువ్వే ఆ ఫ్లవర్ ని తీసి కుకింగ్ గార్డ్ తల్లో పెట్టు అని అంటూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ వద్దొద్దు అని అంటుంది. ఇప్పుడు హీరో ఆ ఫ్లవర్ ని కుకింగ్ గార్డ్ కి పెడుతున్నాడు. హీరో అలా చేస్తూ ఉండడం చూసి కుకింగ్ గార్డ్ కి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి లీజీని చూపిస్తున్నారు. ఈ లీజీ ఆ జనరల్ తో కలిసి హీరోయిన్ ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వర్గంలో కుకింగ్ గార్డ్ కి హీరోకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి కుకింగ్ గార్డ్ వాళ్ళ అత్త దగ్గరకు వెళ్లి అత్త నాకు ఈ పెళ్లిలో కొంచెం కూడా ఇష్టం లేదు, దయచేసి ఈ పెళ్లిని ఆపేయండి అని అంటూ ఉంటే అది విని అత్త నువ్వు దేన్ని తలుచుకొని ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు, ఆ డెమాన్ కింగ్ నువ్వు కన్ఫర్మ్ గా కలిసి జీవించలేరు, నువ్వు యాన్యునే పెళ్లి చేసుకుని తీరాలి అని అత్త అంటూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ కి ఏం చేయాలో అర్థం కాక నేరుగా ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్తుంది. వెళ్లి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. ఇష్టం లేదు అని హీరో అంటున్నాడు.
అలా అయితే ప్లీజ్ ఈ పెళ్లిని ఎలా అయినా ఆపేయ్ అని కుకింగ్ గార్డ్ అంటూ ఉంటే అది విని హీరో నేనేం చేయలేను, అదంతా స్వర్గరాజు యొక్క ఆర్డర్ అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ కి కోపం వచ్చి నీలాంటి ఒక మోసమైన వ్యక్తిని నేను చూడలేదు అనేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చాలా రోజుల తర్వాత మనకిప్పుడు స్కూల్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నేను మింగుకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను అనేసి వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా మేము కూడా మీతో వస్తాము, మేము కూడా మింగుకి హెల్ప్ చేయాలనుకుంటున్నాము, ఆ లీజీ ఒక చెడ్డ అమ్మాయి, తనకి ఆపోజిట్ గా యుద్ధం చేయడానికి మేము కూడా రెడీ అనేసి అందరూ కలిసి బయలుదేరుతున్నారు. ఇప్పుడు హీరోయిన్ డెమాన్ కింగ్ యొక్క అసిస్టెంట్ ని తీసుకుని స్వర్గానికి వచ్చి ఉంటుంది. లోపలికి వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటే దాని చుట్టూ ఒక మంత్రవలయం ఉంది. ఆ మంత్రవలయాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తూ నిలబడి ఉన్నారు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ డెమాన్ కింగ్ దగ్గరికి వెళ్తుంది. కుకింగ్ గార్డ్ ని చూసి డెమాన్ కింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఆ యాన్యూకి పెళ్లి ఫిక్స్ అయిందంట కదా అని అడుగుతూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ నాకు ఆ పెళ్లిలో కొంచెం కూడా ఇష్టం లేదు, నాకు ఇక్కడ ఉండడమే నచ్చింది అని కుకింగ్ గార్డ్ తన లవ్ ని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంది. అది విని డెమాన్ కింగ్ నీకు నచ్చితే నువ్వు ఈ ప్లేస్ లోనే ఉండవచ్చు అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. కుకింగ్ గార్డ్ నాకు స్వర్గంలో ఉండడం కొంచెం కూడా ఇష్టం లేదు, అక్కడేదో ఒక బందీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి మీరు అందరికీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో అని అంటూ ఉంది. దానికి డెమాన్ కింగ్ నువ్వు ఇక్కడ స్టే చేయాలి అంటే నేను చెప్పిన ప్లేస్ లోనే నువ్వు ఉండాలి అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ ఓకే అని అంటుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ కుకింగ్ గార్డ్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. అది ఏ ప్లేస్ అంటే ఓయా వాళ్ళ ప్లేస్, ఇదే నా ఎనిమీ యొక్క ప్లేస్ అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఏంటి ఎనిమీనా అని కుకింగ్ గార్డ్ అడుగుతూ ఉంటే అవును ఎనిమీనే, కానీ చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ మీకు నా ఫీలింగ్స్ అర్థమవుతుందా లేక అర్థమయ్యే అర్థం కానట్లు యాక్ట్ చేస్తున్నారా, నా మనసులో ఏముందో మీకు కొంచెం కూడా అర్థం కాలేదా అని అడుగుతూ ఉంటే అది విని డెమాన్ కింగ్ సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. డెమాన్ కింగ్ కి కూడా కుకింగ్ గార్డ్ మీద ప్రేమ ఉండి ఉంటుంది, కానీ డెమాన్ కింగ్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. హీరోయిన్ ని చూసి ఆ రెయిన్ గార్డ్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ నేను సన్ గార్డ్ ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఇప్పుడు రెయిన్ గార్డ్ ఆ మంత్రవలయాన్ని ఎలా పోగొట్టాలి అనే మంత్రాన్ని హీరోయిన్ కి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ని చూపిస్తున్నారు. తను ఓయా వాళ్ళ ఇంటి ముందర నిలబడుకొని ఓయా ఓయా అని అరుస్తూ ఉంది. అప్పుడు అక్కడికి లాన్షు వస్తుంది. లాన్షు వెనకాలే ఓయా కూడా వస్తున్నాడు. ఇప్పుడు లాన్షు కుకింగ్ గార్డ్ ని చూసి ఎవరి అమ్మాయి అని అడుగుతూ ఉంటే ఓయాకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ మీరే ఓయానా అని అడుగుతూ ఉంటే అది విని లాన్షు రే నాకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిల్ని దాచిపెట్టావురా అనేసి ఓయాని తెగ తిడుతూ ఉంది. అది విని ఓయా ప్రామిస్ గా నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, కొంచెం కూల్ గా ఉండు, తను ఎవరో ఏంటో తనతో మాట్లాడి తెలుసుకుందాము అని అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. కుకింగ్ గార్డ్ నన్ను డెమాన్ కింగ్ నే ఇక్కడికి పంపించారు అని తన స్టోరీ అంతా చెప్తూ ఉంది. అది విని లాన్షు మీరు డెమాన్ కింగ్ లవరా అని అడుగుతూ ఉంటే ఓయా కాసేపు కామ్గా ఉండు, నన్ను కొత్త ప్రాబ్లంలో ఇరికించవద్దు అని అంటున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. హీరోయిన్ ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేసే మంత్రాన్ని బాగా నేర్చుకుంటుంది. ఆ మంత్రాన్ని నేర్చుకుని ఇప్పుడు హీరోని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. హీరోయిన్ తనని మీట్ అవ్వడానికి వస్తున్న విషయం హీరోకి బాగా తెలుసు, కానీ ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి యాన్యూ నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, కానీ నువ్వే నన్ను ఇప్పుడు చంపాలి అని ట్రై చేస్తున్నావు, దీంట్లో ఏది నిజమో దయచేసి నాకు చెప్పు, నాకు బాగా తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని, కానీ ఎందుకని నీ ప్రేమని దాచిపెట్టుకుని ఇలా యాక్ట్ చేస్తున్నావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అది విని హీరో మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నిన్ను ప్రాణాలతో ఉంచడమే పెద్ద తప్పు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అలానే మీరు నన్ను లవ్ చేస్తున్నారు అని నాకు బాగా తెలుసు అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరో నాకు కుకింగ్ గాడికి పెళ్లి జరగబోతుంది, అక్కడ చూడు అదే మా పెళ్లి డ్రెస్, ఇంకా 2-3 రోజుల్లో మా పెళ్లి అని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్ మనసు విరిగిపోతుంది. ఇప్పుడు ఆ లవ్ పాయిజన్ వర్క్ చేస్తూ ఉండడంతో హీరోయిన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ని ఎత్తుకుని వెళ్లి పడుకోబెడుతున్నాడు. కొంచెం సేపటి తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఉన్న స్క్రీన్ లో హీరోకి కుకింగ్ గాడికి పెళ్లి జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. దాన్ని హీరోయిన్ చూడగానే తన బాడీలో ఉన్న లవ్ పాయిజన్ ఆటోమేటిక్ గా
తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి డెమాన్ కింగ్ వచ్చి హీరోయిన్ ని తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు హీరోయిన్ ని చంపడానికి వెళ్లి ఉంటాడు కదా, దాని గురించి. యాక్చువల్ గా హీరో తన టోటల్ పవర్స్ ని యూజ్ చేసి హీరోయిన్ ని చంపడానికి వెళ్లి ఉంటాడు. కానీ తను హీరోయిన్ ని చంపలేక డెమాన్ కింగ్ దగ్గర హుర్రాంగ్ ని నా దగ్గర ఇచ్చాయి, నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, ఈ లోకానికి సంబంధించినంత వరకు ఫీనిక్స్ పక్షి చనిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ నువ్వే తనని ఇంక నుండి జాగ్రత్తగా చూసుకోవాలి, అలానే నేను ఇంక తనని చూడడానికి అస్సలా రాను, అలానే తన ఇంకా ఫీనిక్స్ పవర్స్ ని యూజ్ చేయకుండా నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే తన ఫీనిక్స్ పవర్స్ ని యూజ్ చేస్తే ఫీనిక్స్ పక్షి ప్రాణాలతో ఉంది అని అందరికీ తెలిసిపోతుంది, అలానే తనని నేను ప్రేమించలేదు అన్నట్టు నువ్వే తనకి చెప్పాలి, అలా చేస్తేనే తన బాడీలో ఉన్న లవ్ పాయిజన్ కొంచెం కొంచెంగా తన బాడీ నుండి వెళ్లిపోతుంది, ఈ విషయం తనకి తెలియకుండా చూసుకుంటాను అని ప్రామిస్ చెయ్యు అని హీరో అంటూ ఉంటే డెమాన్ కింగ్ కూడా ప్రామిస్ చేసి ఉంటాడు. ఇప్పుడు హీరో దాని గురించే థింక్ చేసి చూస్తున్నాడు. ఇప్పుడు స్వర్గరాజుని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ అక్కడి నుండి వెళ్లిపోయిందనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయినట్టు ఉంది. అందుకని ఆ రాజు వెంటనే ఆ కుకింగ్ గార్డ్ ని కనిపెట్టి ఇక్కడికి తీసుకుని రండి, నా చేతులతో నేనే తనకి పనిష్మెంట్ ఇవ్వాలి అని రాజు అంటూ ఉన్నాడు. అది విని రాణి తనని దయచేసి వదిలేయండి, తను చిన్నపిల్ల, ఏదో తెలియక అలా తప్పు చేసింది అని కూల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి భూలోకాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నట్టుగా ఉంది. ఆ జనరల్ లీజీ ఇద్దరూ కలిసి వేరే వేరే రాజ్యాలతో యుద్ధం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఆ లీజీ మింగ్ వాళ్ళ రాజ్యం మీద యుద్ధానికి వెళ్లి మింగ్ వాళ్ళ రాజ్యాన్ని దొబ్బేయాలి అని చూస్తుంది. తను అలా చేస్తూ ఉండడంతో మింగ్ కి ఏం చేయాలో అర్థం కాక నిలబడి ఉన్నాడు. దాన్ని చూసి మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రేయ్ నువ్వేమి బాధపడకు, మేమంతా నీకు సపోర్ట్ గా ఉంటాము అని వాళ్ళు అంటూ ఉంటే అది విని మింగ్ లీజీకి నాకంటే చాలా ఎక్కువ పవర్స్ ఉంది, అందుకే నేను తనని ఓడించలేకపోతున్నాను అని మింగ్ అంటున్నాడు. అది విని హెచ్ఎం నువ్వు ఇంకా ఎక్కువ మంత్రాల్ని నేర్చుకుని తనని ఓడించడానికి ట్రై చెయ్యు అని అంటున్నారు. ఇప్పుడు డెమాన్ కింగ్ హీరోయిన్ ని చూసి నువ్వు నీ పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అని అంటున్నాడు. అది విని హీరోయిన్ తన పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. దానికి డెమాన్ కింగ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ నేను భూలోకానికి వెళ్లి మింగ్ కి హెల్ప్ చేయాలి, అక్కడ మింగ్ చాలా కష్టపడుతూ ఉన్నాడు, అదంతా తను నా ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వల్లనే అని అంటుంది. అది విని డెమాన్ కింగ్ ఓకే అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ మింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. నువ్వేమీ బాధపడకు, నీకు హెల్ప్ చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ లీజీ యుద్ధ ప్రకటన ఇవ్వకుండానే మింగ్ వాళ్ళ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చేస్తుంది. దాన్ని చూసి మింగ్ యుద్ధానికి వచ్చే ముందుగానే యుద్ధ ప్రకటన ఇవ్వాలి అని నీకు తెలియదా అని అడుగుతూ ఉంటే అది విని లీజీ ఏం నీకు నన్ను చూస్తే భయంగా ఉందా, సరే నేను ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు వచ్చి మా టీంలో జాయిన్ అయిపో అని లీజీ అంటూ ఉంటే అది విని మింగ్ నేను ఎప్పుడూ నువ్వు చేసే పనులకి సపోర్ట్ గా ఉండను అని అంటున్నాడు. ఇప్పుడు ఆ లీజీ ఆ మింగ్ వాళ్ళ రాజ్యాన్ని అటాక్ చేయడానికి రాబోతుంటే అప్పుడు ఆ ప్లేస్ కి హీరోయిన్ ఒక మాస్ ఎంట్రీతో వస్తుంది. హీరోయిన్ అలా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.